వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సునీత నరెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ నుంచి ఉన్నారు. మరి ఈ రోజు ఎక్కువగా కోవిడ్ గురించి వింటున్నాం, అదే విధంగా ఎక్కువగా బ్లాక్ ఫంగస్ అనే మాట కూడా వింటున్నాం. దీన్నే మ్యూకర్మైకోసిస్ అంటారు. మరి దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎక్కువగా ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఇది అటాక్ అవుతుందో డాక్టర్ గారిని తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎక్కువగా కోవిడ్ ఎంత స్ప్రెడ్ అవుతుందో బ్లాక్ ఫంగస్ గురించి, అలాగే బ్లాక్ ఫంగస్ తో చనిపోయిన వారి సంఖ్య కూడా ఎక్కువగా వింటున్నాం. అసలు ఇది బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, దీన్ని మ్యూకర్మైకోసిస్ అని కూడా వింటున్నాం. దీని గురించి చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నామన్క్లేచర్ కరెక్ట్ చేసుకుందాం. బ్లాక్ ఫంగస్ అన్నది కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంగస్ అనమాట. ఇప్పుడు మనం చూసేది మ్యూకార్మైకోసిస్. స్పెసిఫిక్గా దీన్ని కోవిడ్ అసోసియేటెడ్ మ్యూకార్మైకోసిస్ అనొచ్చు. బికాస్ కోవిడ్లో మ్యూకార్మైకోసిస్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. దానికి పలు కారణాలు ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు దట్ లేటర్. ఈ ఫంగస్ పేరు మ్యూకార్మైకోసిస్ ఆర్ ఈ జబ్బు పేరు జైగోమైకోసిస్ అని కూడా అనొచ్చు. షార్ట్గా మనకి ఈజీగా పలకడానికి కావాలంటే మ్యూకార్ అనుకుందాం. ఇది ఒక కైండ్ ఆఫ్ అ ఫంగస్. ఫంగస్లో పలు రకాలు ఉంటాయి. ఫంగస్ అనేది మనకి మామూలుగా పాత బిల్డింగ్స్లో కానీ మన బిల్డింగ్స్లో కానీ వర్షం టైంలో గోడల మీద బ్లాక్గా కానీ చూస్తుంటాం. అది ఫంగస్ అనుకోండి. లేకపోతే మనం స్కూల్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం, హై స్కూల్లో కానీ మిడిల్ స్కూల్లో కానీ. బ్రెడ్ స్టోర్ రూమ్లో పెట్టి, ఐ స్టిల్ రిమెంబర్, బ్రెడ్ స్టోర్ రూమ్లో పెట్టి దాని మీద కొంచెం నీళ్ళు పడేస్తే ఫంగస్ గ్రో అవుతుంది. అది స్కూల్లో బయాలజీ ఎక్స్పెరిమెంట్గా చేస్తాం. అది ఫంగస్. సో ఈ ఫంగస్ మనకి ఎక్కడైనా ఉంటుంది. మన రూమ్లో ఉంటుంది, ఇప్పుడు మన ఇంట్లో ఉంటుంది, సాయిల్లో ఉంటుంది. సో ఎక్కడైనా కానీ ఉంటుంది ఫంగస్. సో ఫంగస్ అనేది మనకి కొత్త కాదు, ఎప్పటి నుంచి ఉంది. ఈ ఫంగస్ జనరల్గా అందరికీ ఇన్ఫెక్షన్ రాదు ఈ ఫంగస్ తోటి. కాకపోతే కొందరికి ఈ మ్యూకార్మైకోసిస్ ఆర్ జైగోమైకోసిస్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. స్పెసిఫిక్ గ్రూప్స్, మామూలుగా అయితే స్పెసిఫిక్ గ్రూప్స్ అందరికీ రాదు. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఒక రిస్క్ ఫ్యాక్టర్. డయాబెటీస్ కానీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ, ఆర్ డయాబెటీస్ ఎంత అన్కంట్రోల్డ్ అయిపోయి డయాబెటిక్ కీటోఅసిడోసిస్ అనే కండిషన్లోకి వెళ్తే చాలా రిస్క్ ఉంటుంది. అంటే బాడీలో యాసిడ్ బిల్డప్ అవుతుంది అనమాట. అట్లా కండిషన్లో ఈ డయాబెటీస్ కానీ డయాబెటిక్ కీటోఅసిడోసిస్ కానీ యూజువల్గా మనం చూస్తే రైనో ఆర్బిటల్ సైనసైటిస్ అంటాం. ఆ కండిషన్ వస్తుంది ఈ ఫంగస్ తోటి. అంటే సైనస్ ఇన్ఫెక్షన్ మనకి సైనసెస్లో కానీ కంట్లో కానీ ఇన్ఫెక్షన్ వస్తుంది. కొన్నిసార్లు అది బ్రెయిన్లోకి కూడా పోయేదానికి రిస్క్ ఉంటుంది. ఇంకో కేటగిరీ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అనుకోవచ్చు. మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కానీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఇట్లా కైండ్ ఆఫ్ పేషెంట్స్లో కూడా, ఆర్ వెరీ సీరియస్ క్యాన్సర్స్ లైక్ బ్లడ్ క్యాన్సర్స్, AML అన్న కండిషన్లో, ఈ కైండ్ ఆఫ్ పేషెంట్స్లో కూడా వాళ్ళకి ఇచ్చే రోగ నిరోధక శక్తి సప్రెస్ చేసే మెడిసిన్స్ ఇస్తాం. ఆ కండిషన్ వల్ల వాళ్ళకి రిస్క్ ఉంటుంది. వీళ్ళకి జనరల్గా సైనసెస్లోనే రావాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా రావచ్చు. కొందరికి లంగ్స్లో వస్తుంది, కొందరికి కిడ్నీస్లో వస్తుంది, కొందరికి స్టమక్లో వస్తుంది. వెరీ రేర్ కండిషన్, కానీ ఇట్లాంటి జబ్బు వస్తుంది. అప్ అంటిల్ ఇయర్ అగో, 1 year బ్యాక్ వరకు జనరల్గా ఈ కండిషన్ మనకి, నేను యుఎస్లో ట్రైన్ అయ్యాను. యుఎస్లో నేను జనరల్ మెడిసిన్ చేసేటప్పుడు మేబీ ఒక సంవత్సరానికి ఒకటి చూస్తే అది గొప్ప. వి టాక్ అబౌట్ ఇట్ లైక్ టెల్ ఎవ్రీబడి. బట్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ట్రైనింగ్లో కొంచెం ఎక్కువ చూసేవాళ్ళం. మేబీ సంవత్సరానికి 2, 3, 4 అట్ ద మోస్ట్ యాజ్ అ స్పెషలిస్ట్. సో వెరీ రేర్ కండిషన్. అదే ఇండియా ఇస్ కన్సిడర్డ్ వరల్డ్ క్యాపిటల్ ఫర్ మ్యూకార్మైకోసిస్. ముందు కూడా వరల్డ్ క్యాపిటల్ అంటే ఎన్ని చూసేవాళ్ళము? ఇన్ మై ప్రాక్టీస్ సంవత్సరానికి 10 నుంచి 20 వరకు చూసేవాళ్ళమేమో. అట్ ద మోస్ట్ 1 to 2 dozens a year. అదెందుకు? బికాస్ వి సీ ఆల్ ది డిఫికల్ట్ టు ట్రీట్ కేసెస్. కాబట్టి మేబీ కంట్రీ వైడ్ a few hundreds a year. అంత కామన్ డిసీజ్ కాదు. కానీ డెడ్లీ డిసీజ్ ఈవెన్ బిఫోర్. సో
ఆ నెంబర్స్ పక్కన పెడితే ఇప్పుడు ఈరోజు ఈ కోవిడ్ వలన వచ్చే మ్యూకార్మైకోసిస్ ఇట్ ఇస్ కోవిడ్ అసోసియేటెడ్ మ్యూకార్మైకోసిస్ నెంబర్స్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టిమేట్స్ ప్రకారం ప్రాబబ్లీ వీ ఎక్సీడెడ్ 10,000 కేసెస్ ఆల్రెడీ. ఓకే, సో ఒకటి నెంబర్స్ చాలా చాలా ఎక్కువైపోయినాయి. ఇంకొకటి ఏం ప్రాబ్లం వచ్చేసి ఈ మ్యూకార్ తోటి ట్రీట్మెంట్ ఇస్ బ్యాడ్. ఇన్ మై లాంగ్వేజ్ ఐ వుడ్ పుట్ ఇట్ ఇస్ వర్స్ దెన్ అ క్యాన్సర్. ఈ జబ్బు ఇట్స్ వర్స్ దెన్ అ క్యాన్సర్. ఓకే, ఇట్స్ నాట్ అ క్యాన్సర్ బట్ ఇట్స్ వర్స్. ఎందుకు? ఇది వస్తే ప్రాబబిలిటీ ఆఫ్ డెత్ ఫ్రమ్ దిస్ కెన్ గో ఎనీవేర్ ఫ్రమ్ 50 to 70%. ఈ జబ్బు వచ్చినాక ప్రాబబిలిటీ ఆఫ్ సర్వైవల్ ఇస్ 20 to 30%. మనం బ్రతికేదానికి ఛాన్స్, చనిపోయేది 50 to 70, బ్రతికేది 30 to 50% అనుకోవచ్చు. డాక్టర్, అంటే సివియారిటీ అనేది తెలిసిపోతుందంటారా? అది అర్థం చేసుకోవాలంటే దానికి వీ నీడ్ టు అండర్స్టాండ్ అ లిటిల్ బిట్ మోర్. సే ఇప్పుడు ఈ జబ్బు వచ్చింది అనుకోండి, టిపికల్గా ఇన్ కోవిడ్ అసోసియేటెడ్ మ్యూకార్ మెజారిటీ వచ్చేసి సైనసెస్ దగ్గర నుంచి వస్తుంది. ఈ ఫంగస్ వచ్చేసి మనకి స్పోర్స్ ఉంటాయి. ఆ స్పోర్స్ అనేది మనకు కనిపించవు, ఎయిర్లో ఉంటాయి. అవి పీల్చుకుంటే మనకి పోతాయి. ఎయిర్వేలో నుంచి కామన్గా సైనసెస్లో కూర్చొని అక్కడ ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. అక్కడ నుంచి స్ప్రెడ్ అయ్యి ఎక్కడ ఏదైనా తినేసుకొని పోతుంటుంది ఫంగస్. ఓకే, టిష్యూది మజిల్ అయినా సరే, కండనైనా సరే, బోన్ ఎముకనైనా సరే తినేసుకొని స్ప్రెడ్ అవుతుంది అలాంగ్ ద బ్లడ్ వెజల్స్ ఆల్సో. ఓకే, సో సైనసెస్ నుంచి పైకి కంటికి వెళ్తుంది, లేకపోతే బ్రెయిన్లోకి వెళ్తుంది. సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ సైనసెస్ ఇన్ ద బాడీ, మ్యాక్సిలరీ సైనస్, ఎథ్మాయిడ్ సైనస్, ఫ్రాంటల్ సైనస్ అని లోపల బ్రెయిన్లో స్ఫీనాయిడ్ సైనస్, అవన్నీ కనెక్టెడ్ ఉంటాయి. ఒకదాని నుంచి ఒకదానికి లోపలికి వెళ్తుంటుంది. అండ్ ఎక్కడుంటే దాన్ని పైనుంచి దాన్ని క్రాస్ చేసుకొని కంట్లోకి కానీ బ్రెయిన్లోకి కానీ వెళ్తుంది. సో సైనసెస్లో ఉంటే కనుక ట్రీట్మెంట్ చేయొచ్చు. కంటికి వెళ్తే కనుక కొన్నిసార్లు కన్ను కూడా తీయాల్సింది రావచ్చు, ట్రీట్మెంట్ చేయొచ్చు. ఒకసారి బ్రెయిన్లోకి వెళ్తే ఇట్ బికమ్స్ అ వెరీ డెడ్లీ డిసీజ్ బికాస్ బ్రెయిన్ సర్జరీ చేయడానికి కుదరదు. డాక్టర్, ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నారు. అండ్ కోవిడ్ వచ్చి పాజిటివ్ వచ్చి మళ్ళీ నెగిటివ్ రికవర్ అయిన తర్వాత కూడా ఈ కేసెస్ చూస్తున్నామని వింటున్నాం. ఇది నిజంగా అపోహ అనుకోవచ్చా, నిజమంటారా? కోవిడ్కి దీనికి ఏంటి సంబంధం? ఇది ఏజ్ గ్రూప్కి అయితే సంబంధం కాదు. కోవిడ్కి దీనికి ఎట్లా? బికాస్ కోవిడ్ అనేది మనము వరల్డ్ వైడ్ చూస్తున్నాం, కానీ మ్యూకార్ అన్నది వరల్డ్ వైడ్ చూడట్లేదు, మనకి ఇండియాలో చూస్తున్నాం. ఎందుకు ఇది మనకి ఇండియాలో మాత్రమే చూస్తున్నాము అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకు కోవిడ్ ఉన్న వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని కూడా క్లారిటీ లేదు. కానీ కొన్ని రీజన్స్ అయితే మనం గ్రహించాం. ఒకటి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, స్టీరాయిడ్స్ పర్టికులర్లీ హై డోస్ స్టీరాయిడ్స్ ఇచ్చిన వాళ్ళకి, ఆక్సిజన్ థెరపీ తీసుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ వస్తున్నట్లుగా అనుమానం ఉంది, గ్రహించాం. సో వీటిల్లో ఏది ఎందుకు కారణం అన్నది ఇంకా కరెక్ట్, విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, లేకపోతే మల్టిపుల్ థింగ్స్ పుట్ టుగెదర్ ఇస్ కాసింగ్ దిస్ ఇస్ పాసిబ్లీ ద రైట్ ఆన్సర్. ఒకటి కాకపోవచ్చు, మోర్ దెన్ వన్ రీజన్స్ ఉండొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవరికి రావచ్చు. సో ఏజ్ ఇస్ నాట్ ద రిస్క్ ఫ్యాక్టర్, బట్ కోవిడ్ విత్ associated risk factors like diabetes, uncontrolled diabetes, high dose steroids, these are some of the risk factors. డాక్టర్, ఏ సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? ఎట్ ది సేమ్ టైం హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా, క్విక్గా హాస్పిటల్కి వెళ్ళాలంటారా? సో ఇది కోవిడ్ వచ్చిన వాళ్ళకి we've seen this as early as 10 to 14 days into treatment, very rare ఆ స్టేజ్లో, యూజువల్గా 2 to 3 weeks ఆఫ్టర్ కోవిడ్, అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఈవెన్ 2 months ఆఫ్టర్ కోవిడ్ కూడా చూస్తున్నాం. ఓకే, సో అప్ టు 2 months అనుకోవచ్చు ప్రస్తుతానికి. ఓకే, ఈ మ్యూకార్ అనేది వస్తే ఎర్లీ సైన్స్ వచ్చేసి సైనస్ పెయిన్ కానీ, ఒక సైడ్లో ఉండే పెయిన్, ఫేషియల్ పెయిన్, ఒక పక్కన పెయిన్ రావడం కానీ, కంటిలో నుంచి ఎక్కువ ఒక సైడ్ కంటిలో నుంచి ఎక్కువ కన్నీరు రావడం కానీ, ఐ పెయిన్, పారాస్థీసియాస్ అంటే
abnormal sensations of the skin on the sinuses. చీక్ మీద కానీ నోస్ మీద కానీ అబ్నార్మల్ సెన్సేషన్ ఇవి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇట్లా సిమ్టమ్స్ ఉంటే కోవిడ్ తర్వాత ఇట్లా సిమ్టమ్స్ ఉంటే సీక్ డాక్టర్స్ అడ్వైస్. ఖచ్చితంగా మీకు మ్యూకార్ ఉంటుందని కాదు, ఈ సైనస్ సిమ్టమ్స్ చాలామందికే ఉంటాయి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. సైనసైటిస్ చాలా చాలా కామన్ మనకి. ఇది ప్రాబబ్లీ ప్రతి ఇంట్లోనూ చాలామందికి ఉంటుంది సైనస్ ప్రాబ్లం. ప్రతి సైనస్ ప్రాబ్లం మ్యూకార్ కాదు. ఇప్పటికి కూడా నెంబర్ ఆఫ్ మ్యూకార్ కేసెస్ చూస్తే యాక్చువల్ నెంబర్ ఈస్ నాట్ వెరీ హై కంపేర్ టు ద నెంబర్ ఆఫ్ పేషెంట్స్ విత్ కోవిడ్. కోవిడ్ కేసెస్ మనం లక్షల్లో చూస్తున్నాం, రోజుకు 4 లక్షలు అఫీషియల్ ఎస్టిమేట్, రైట్? వెరస్ మ్యూకార్ కేసెస్ కంట్రీ వైడ్ పుట్ టుగెదర్ ఇప్పటికి మేబీ ఒక 10,000 అనుకున్నాం. సో నెంబర్ ఆఫ్ మ్యూకార్ కేసెస్ ఇస్ నాట్ దట్ హై. ఇట్ ఈస్ డెడ్లీ బట్ ఇట్స్ నాట్ దట్ హై. సో సైనస్ పెయిన్ ఉన్నంత మాత్రాన మీకు మ్యూకార్ ఉంటుందని కాదు. సో డోంట్ గెట్ ప్యానిక్డ్. బట్ ఈ సిమ్టమ్స్ ఉంటే గెట్ టు ద డాక్టర్ టు సీ. పర్టికులర్గా ఈఎన్టీ డాక్టర్ దగ్గర చూపించాలి. వాళ్ళు చూసి అసెస్ చేసి మీకు చెప్పగలుగుతారు ఇది ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పి. డాక్టర్, బీపీ అలాగే షుగర్, థైరాయిడ్ ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎక్కువగా సివియారిటీ ఉంటుందా, లేదంటే నార్మల్ పీపుల్కి ఒక సాధారణ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ అది మ్యూకర్మైకోసిస్ అటాక్ అయినా కూడా వాళ్ళకు కూడా సివియారిటీ ఉంటుందంటారా? సో కోవిడ్ అసోసియేటెడ్ మ్యూకార్ చూస్తే మిగిలిన అదర్ మెడికల్ కండిషన్స్ జనరల్గా ప్రాబ్లం కాదు, కానీ డయాబెటీస్ ఇస్ డెఫినెట్లీ అ కన్సర్న్ అమ్మా. అన్కంట్రోల్ డయాబెటీస్ ఇస్ డెఫినెట్లీ అ కన్సర్న్. థైరాయిడ్ కానీ హై బీపీ కానీ ఇట్లాంటి పెద్ద ప్రాబ్లం కాదు. డాక్టర్, ఈ మ్యూకర్మైకోసిస్ 1 to 1 స్ప్రెడ్ అవుతుంది అనుకోవచ్చా, 1 to many కూడా స్ప్రెడ్ అవుతుంది అనుకోవచ్చా? ఇది మనిషి నుంచి మనిషికి పోయే జబ్బు కానే కాదు. ఇది ఈ ఫంగస్ అన్నది ఎన్వైరన్మెంట్లో ఉంటుంది, అది పీల్చుకుంటే బాడీలోకి వస్తుంది, కానీ మనిషి నుంచి మనిషికి మాత్రం ట్రాన్స్మిట్ అయ్యే జబ్బు కానే కాదు. అన్లైక్ కోవిడ్ అయితే మనిషి నుంచి మనిషికి పోతుంది, ఇది మనిషి నుంచి మనిషికి పోనే పోదు. ఇది ఎన్వైరన్మెంటల్ ప్యాథోజన్. డాక్టర్, కోవిడ్ రాకుండా ఉండాలంటే సోషల్ డిస్టెన్స్ పాటించాలి, అలాగే మాస్క్ పెట్టుకోవాలి, ఏదైనా థింగ్స్ టచ్ చేసినప్పుడు శానిటైజ్ చేసుకోవాలని చెప్తున్నారు. మరి ఈ మ్యూకర్మైకోసిస్ రాకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలంటారు? సో ఫస్ట్ థింగ్, మ్యూకర్మైకోసిస్ రావాలంటే వి డిస్కస్ రిస్క్ ఫ్యాక్టర్స్. కోవిడ్, షుగర్ ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అసెస్ చేసాం కదా. సో కోవిడ్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ అనుకున్నాం అనుకోండి, కోవిడ్ రాకుండా ఏం చేయాలి? జస్ట్ థింక్, మాస్క్ పెట్టుకోవాలి, స్పేషియల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్. సో ఆ జాగ్రత్తలు మనకు ఆల్రెడీ డిస్కస్డ్ ఇట్ లాట్. ఇంకొకటి వ్యాక్సిన్స్ తీసుకోవడం అబ్సల్యూట్లీ ఎసెన్షియల్, బికాస్ కోవిడ్ తగ్గితే ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా మ్యూకర్ తగ్గిపోతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేయాలి, ప్రాపర్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ షుగర్. ఒకవేళ కోవిడ్ ఉంటే చేంతాడంత పొడవున ప్రిస్క్రిప్షన్స్ ఉంటున్నాయి. యాక్చువల్లీ అన్ని మెడిసిన్స్ అవసరం లేదు కోవిడ్కి. మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, పర్టికులర్గా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి అన్ని మెడిసిన్స్ అవసరం లేదు. లిమిట్ ద మెడిసిన్స్ యూ టేక్ ఫర్ ఎస్పెషల్లీ యాంటీబయాటిక్స్ అండ్ స్టీరాయిడ్స్ అవసరం లేదు. డాక్సిసైక్లిన్ కానీ అజిత్రోమైసిన్ కానీ దానికి మ్యూకర్కి సంబంధం లేదు, కానీ అవసరం లేదు. యాంటీబయాటిక్స్, ఐవర్మెక్టిన్కి వైరస్కి సంబంధం లేదు, అవసరం లేదు. బట్ మోర్ ఇంపార్టెంట్లీ స్టీరాయిడ్స్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ మెడిసిన్ ఫర్ కోవిడ్ మేనేజ్మెంట్. యూ హ్యావ్ టు రిమెంబర్ స్టీరాయిడ్స్ వల్ల మనకు ప్రాణం సేవ్ అవుతుంది. ఇట్స్ అ లైఫ్ సేవింగ్ మెడిసిన్ ఇన్ కోవిడ్. సో స్టీరాయిడ్స్ అవసరమైతే తీసుకోవాలి, బట్ అవసరం లేకుండా తీసుకోకూడదు. డోసేజ్ కూడా అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. సో డు నాట్ టేక్ ద స్టీరాయిడ్స్ వితౌట్ అ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ద డాక్టర్. స్టీరాయిడ్స్ వాళ్ళ కోవిడ్ సీరియస్ కాదని చెప్పి చాలామంది డే 1 నుంచి స్టీరాయిడ్స్ సొంతంగా తీసుకుంటున్నారు. దట్ ఈస్ రాంగ్. స్టీరాయిడ్స్ అవసరమైతే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి, డాక్టర్ సూపర్విజన్ తోటి షుగర్ మానిటర్ చేసుకుంటూ తీసుకోవాలి. యూ కెనాట్ టేక్ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఓకే, స్టీరాయిడ్స్ ఆర్ ఇంపార్టెంట్, షుడ్ బి టేకెన్. ఇట్స్ అ డబుల్-ఎడ్జ్డ్ స్వోర్డ్. స్టీరాయిడ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, బట్ ఇట్ కెన్ బి అ వెరీ లైఫ్ సేవింగ్ మెడికేషన్.
డాక్టర్, కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత ఈ మ్యూకర్మైకోసిస్ చూస్తున్నామని మీరు చెప్తున్నారు. మరి పిల్లల విషయానికి వస్తే అడల్ట్స్లో కామన్గా ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నాం. పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇంతవరకు మనకు తెలిసి పిల్లల్లో ఈ ప్రాబ్లం చూడలేదు. అగైన్ రిమెంబర్, పిల్లలకి జనరల్గా మైల్డ్ డిజీజ్ ఉంటుంది, వెరీ రేర్లీ పిల్లలకి సీరియస్ అవుతుంది. సో పిల్లలకి పెద్ద మెడికేషన్స్ ఇవ్వము, స్టీరాయిడ్స్ ఇవ్వము, ఆక్సిజన్ ఇవ్వము. సో అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు పిల్లలకి. సో పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ చూడట్లేదు. డాక్టర్, కోవిడ్ అలాగే మైకోసిస్కి ఈ రెండింటికి అసలు సంబంధం ఏంటంటారు? సో అది అగైన్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసాము. ఇంకొకటి, కోవిడ్లో మ్యూకర్మైకోసిస్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. ర్యాపిడిటీ ఆఫ్ స్ప్రెడ్, చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఆ సిమ్టమ్స్ అయితే చెప్పాను, కొంచెం నొప్పి, స్వెల్లింగ్ ఉంటుంది, లేకపోతే కంట్లో నీళ్లు గారడం. కానీ ఈ స్వెల్లింగ్ ఒక సైడ్ ఆఫ్ ద ఫేస్ ఉంటుంది, ఇంకొక సైడ్ కన్ను జస్ట్ ఇట్ గెట్స్ పుష్డ్ అవుట్. ఆ ఫంగస్ అన్నది కంటి వెనకాలకి వెళ్ళి ఇట్ గెట్స్ పుష్డ్ అవుట్. సో ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది మామూలు కండిషన్ల కంటే. సో కోవిడ్ వల్ల ఏమైనా ఇమ్యూనిటీ తగ్గుతుందా, దానివల్ల మ్యూకర్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందా, ఇట్స్ అ డిబేట్ దట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అవర్ మైండ్స్. దీనికి ఇంకా పరిశోధన జరగాలి. డాక్టర్, మ్యూకోర్మైకోసిస్ని గుర్తించడానికి ఎలాంటి ఎగ్జామినేషన్ చేస్తున్నారు అసలు? సో ఫస్ట్ ఇవాల్యుయేషన్ మనకి ఏంటి, డాక్టర్ దగ్గర చూపించాలి. వాళ్ళు ముక్కులో చూసి, ఆర్ ఈవెన్ కొన్నిసార్లు నోట్లో మ్యూకర్ సైనస్ నుంచి కిందికి వెళ్తే కింద హార్డ్ ప్యాలెట్ కూడా తినేసి యూ కెన్ సీ ఎ హోల్, నోట్లో నుంచి చూస్తే హోల్ కూడా చూడవచ్చు. బట్ ప్రైమరీలీ ఏంటి, డాక్టర్స్ చూసి ముక్కు సైనసెస్ చూస్తారు. అవసరమైతే నేసల్ ఎండోస్కోపీ అన్న ప్రొసీజర్ చేస్తారు. ఒక కెమెరా పెట్టి లోపల సైనసెస్ ఎగ్జామిన్ చేస్తారు. సో దాంట్లో మనకు తెలుస్తుంది ఫంగస్ గ్రోత్ ఉందా లేదా అన్నది అని కనిపిస్తుంది. సో దట్ డౌట్ ఏమన్నా ఉంటే ఆర్ యాజ్ రిక్వైర్డ్ స్కాన్స్ చేస్తారు. యూజువల్లీ సిటీ ఆర్ ఈవెన్ ఎన్ ఎంఆర్ఐ విత్ కాంట్రాస్ట్ సైనస్కి, ఆర్బిట్స్కి, బ్రెయిన్కి స్కాన్స్ చేయాల్సింది వస్తుంది. మ్యూకర్మైకోసిస్ తీవ్రత ఎలా గుర్తిస్తారు డాక్టర్? సో మ్యూకర్మైకోసిస్ అనేది టిపికల్గా అగైన్ వి టాక్డ్ అబౌట్ సైనసెస్ అండ్ ఐ ఇన్వాల్వ్మెంట్. సో సైనసెస్ నుంచి ఐ అయితే కనుక సర్జరీ చేసి యూజువల్గా తీసేసి మెడిసిన్స్ ఇస్తే వీ కెన్ పొటెన్షియలీ గెట్ అవే. బట్ బ్రెయిన్ లెగ్ స్ప్రెడ్ అయితే ఇట్ ఇస్ అ ప్రాబ్లమ్. ఆర్ అదర్ ప్రాబ్లమ్ ఇస్ లంగ్స్లో కానీ స్టమక్లో కానీ వెళ్తే అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చినా అది కూడా has a higher risk of mortality, higher risk of death. So as long as mucor remains in the sinuses, easiest to deal. Eye like health inka problem. To save life chalsal eye tiyalsindi vastadi. If it goes into the brain, it becomes very deadly. డాక్టర్, ఇది ఇంత ప్రాణాపాయమని చెప్తున్నారు, మరి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? సో ట్రీట్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ 3 modalities అమ్మా. ఒకటి, కంట్రోలింగ్ ద అఫెండింగ్ ఫ్యాక్టర్. స్టీరాయిడ్స్ ఉంటే స్టీరాయిడ్స్ తగ్గించుకోవడము, డయాబెటీస్ ఉంటే కంట్రోలింగ్ ద డయాబెటీస్. దిస్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. 1, కంట్రోలింగ్ ద అఫెండింగ్ ఫ్యాక్టర్. 2, సర్జరీ. 3, మెడిసిన్స్. సర్జరీ ఎందుకు అవసరము, ఎంత జబ్బు వీలైతే అంత తీసేయడం. యూ హ్యావ్ టు డీబల్క్, రిమూవ్ ద ఫంగస్. ఈ మెడిసిన్స్ అన్నవి కాన్ గెట్ ఇన్ టు ద ఫంగస్ ఏరియా, చుట్టూ వెళ్తాయి. సో సర్జరీతో ఎంత వీలైతే అంత తీసేయడం. సో కొన్నిసార్లు సర్జరీ మల్టిపుల్ టైమ్స్ చేయాల్సింది వస్తుంది. ఒక సర్జరీలో అయిపోకపోవచ్చు, మల్టిపుల్ సర్జరీస్ కూడా చేయాల్సింది వస్తుంది. కొన్నిసార్లు బోన్ తీసేయాల్సింది వస్తుంది. అట్లా కొన్నిసార్లు కన్ను తీసేయాల్సింది వస్తుంది. ఇట్స్ ఎ వెరీ డెబిలిటేటింగ్ సర్జరీ. రీకుపరేషన్ చాలా లాంగ్ రీకుపరేషన్ అవుతుంది, రికవరీ ప్రాసెస్. సో 2 సర్జరీ. 3 యాంటీఫంగల్స్. యాంటీఫంగల్స్ అంటే మళ్ళీ రకరకాలు ఉంటాయి. ఆంఫిటరిసిన్ అని ఒకటి ఉంటుంది, పోజోకోనజోల్, ఇసాబుకోనజోల్, ఇట్లా 3 రకాల యాంటీఫంగల్స్ ఉన్నాయి. ఈ మందులు కూడా చాలా రోజులు ఇవ్వాల్సింది వస్తుంది. 1 రోజు 2 రోజులు కాదు. మనం మామూలుగా ఇన్ఫెక్షన్స్కి 1-2 days ఇస్తాం మెడికేషన్స్. ఇది మినిమం 4 to 6 weeks ఆర్ ఈవెన్ లాంగర్. కొన్నిసార్లు కొన్ని నెలలు ఇస్తాం, 3-4 months అట్లా కూడా ఇవ్వాల్సింది రావచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ పర్సన్. డాక్టర్, మ్యూకర్మైకోసిస్ వచ్చి మళ్ళీ దాని నుంచి బయటపడి సాధారణంగా ఉన్న వాళ్ళు ఉన్నారా డాక్టర్? చాలామంది ఉన్నారమ్మా, చాలామంది. వీ హ్యావ్ బీన్ ట్రీటింగ్ మ్యూకర్ ఫర్ లాంగ్ టైమ్. అగైన్ డయాబెటీస్ వల్ల, జనరల్గా డయాబెటీస్ వల్ల వచ్చిన మ్యూకర్
mycosis వాళ్ళు, our survival is much higher. Even if my experience, survival can go much higher than 50%, more like 70% with diabetes associated mucor. Adi cancer toti it's transplant toti it's a little bit more of a problem, but we have a lot of people who can survive this. But the COVID associated mucor right now it's behaving very aggressively. Treatment should be very aggressive as well. డాక్టర్, కోవిడ్ పాజిటివ్ వస్తే చాలా మంది ఐసోలేట్ అయిపోతున్నారు. ఆ తర్వాత మళ్ళీ 14 days తర్వాత నార్మల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సివియారిటీ ఎక్కువగా ఉంటే ప్రాణం పోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మ్యూకర్మైకోసిస్కి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిందేనా? మ్యూకర్మైకోసిస్కి ఇప్పుడైతే హోమ్ రెమెడీస్ లేవు. ఇట్ నీడ్స్ టు బి ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి అండ్ ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ, ఓన్లీ మెడిసిన్స్ ఆర్ సర్జరీ ప్లస్ మెడిసిన్స్ యూజువల్గా కాంబినేషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి. దెర్ ఆర్ స్పెసిఫిక్ మెడికేషన్స్ which are unfortunately very limited supply in the country right now, which is a major problem. All over the country we have a limited supply of medications also. డాక్టర్, స్టెరాయిడ్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఈ మ్యూకర్మైకోసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని వింటున్నాం. మరి అది రాకుండా స్టెరాయిడ్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు? సో స్టెరాయిడ్స్ ఇస్తే షార్టెస్ట్ పాసిబుల్ డోస్ ఫర్ ద షార్టెస్ట్ పాసిబుల్ డ్యూరేషన్. ఎంత తక్కువ డోస్ ఇవ్వగలిగితే అంత తక్కువ డోస్, ఎంత తక్కువ రోజులు ఇవ్వగలిగితే అంత తక్కువ డ్యూరేషన్. బికాస్ ఎక్కువ రోజులు ఎక్కువ డోస్ ఇస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ స్టెరాయిడ్స్ ఇస్తే షుగర్ కేర్ఫుల్గా మానిటర్ చేసుకుంటే కంట్రోల్ చేసుకోవాలి. దీస్ టూ విల్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్. అండ్ ఆఫ్ కోర్స్ there's also concern about oxygen being a potential culprit. That's a completely different matter which has to be looked into. డాక్టర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, ఎట్ ప్రెసెంట్ హైదరాబాద్లో కూడా ఈ కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం. ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మరి కోవిడ్ పేషెంట్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వాళ్ళని టచ్ చేయడం కానీ, వాళ్ళకి దగ్గరలో ఉంటే కోవిడ్ మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని వింటున్నాం. మరి బ్లాక్ ఫంగస్ కూడా అలాంటి ఛాన్స్ ఏమైనా ఉంటుందండి? కోవిడ్ అయితే మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవుతుంది, కానీ మ్యూకర్ అట్లా స్ప్రెడ్ అవ్వదు. డెఫినెట్లీ స్ప్రెడ్ అవ్వదు. నాట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. బికాస్ ఇది ఒక మనిషి నుంచి ఒక మనిషికి రావాల్సిన అవసరం లేదు. మనం ఉన్న ప్రతి ఏరియాలోనూ ఈ ఫంగస్ అనేది ఉంటుంది. సో ఇది అండ్ అందరికీ రాదు కూడా. ఈ మ్యూకర్ అనేది స్పెసిఫిక్ రిస్క్ లేకుంటే రాదు. సో ఫంగస్ పక్కన మనం ఉన్నంత మాత్రాన మనకి రాదు. మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా రావాలని లేదు. యూజువల్గా స్ప్రెడ్ అవ్వదు మనిషి నుంచి మనిషికి. డాక్టర్, మీరు చెప్పారు పాజిటివ్ వచ్చిన పేషెంట్స్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని. ఓకే, వన్స్ పాజిటివ్ వచ్చింది, ఆ తర్వాత 14 days తర్వాత నెగిటివ్ వచ్చింది, డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, షుగర్ థైరాయిడ్ కూడా ఉంది, మేము ఇప్పుడంతా నార్మల్గా ఉన్నాం. మరి మాకు బ్లాక్ ఫంగస్ మ్యూకర్మైకోసిస్ వచ్చే ఛాన్స్ ఉందని చాలా మందిలో ఒక డౌట్ ఉంది. వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? మన పాపులేషన్ ఒక క్రోర్ పాపులేషన్, కొన్ని కోట్ల పాపులేషన్స్లో 100, 200 ఆర్ 500 ఇస్ స్టిల్ చాలా స్మాల్ నెంబర్. అంత ఈజీగా వచ్చే జబ్బు కాదు. ప్రతి ఒక్కరికి వెరీ స్టిల్ ఈవెన్ టుడే ఈజ్ అ రేర్ డిజీజ్. జాగ్రత్తలు తీసుకోవాలి, బట్ అనవసరంగా టెన్షన్ పెట్టుకోకూడదు. మనం తీసుకున్న వాళ్ళ జాగ్రత్తలు తీసుకొని జస్ట్ మూవ్ ఫార్వర్డ్. కీప్ యువర్ షుగర్స్ అండర్ కంట్రోల్, మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ డాక్టర్, మ్యూకర్మైకోసిస్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది ఇవాళ అపోలో ఆరోగ్యమస్తు. చూస్తూనే ఉండండి టీవీ 9.